ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మన అంశం ఏంటంటే ప్రార్థించు. మన అంశము ప్రార్థించు. చూడండి, దేవుని వాక్యములో వాక్య భాగముగా యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఆకాశము వైపు కన్నులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంట చెప్పాలి. ఎవరినైతే దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నారో వారందరూ కూడా నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అని వారందరి నిమిత్తము కూడా యేసు ప్రభువారు ఆకాశము వైపు కన్నులెత్తి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటున్నారన్నమాట. కాబట్టి ఈరోజు మనము ఏ సమయములలో ఎవరి వల్లే మనము ప్రార్థించాలి కదా. బైబిల్లో చాలామంది ప్రార్థనలు చేశారు. అవసరతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కదా, దేవుని దగ్గర ఏదైనా పని చేసేటప్పుడు, పని ప్రారంభించినప్పుడు, ముగించినప్పుడు, ప్రతి విషయంలో దేవుని దగ్గర వారు ఏం చేసేవారంటే ప్రార్థన చేస్తూ ఉండేవారు భక్తులు. కాబట్టి ఏ సమయములలో ఎవరు ఎలా ప్రార్థన చేశారు, ఈరోజు మనము ఏ సమయములలో ఎవరి వల్లే మనము కూడా ప్రార్థన చేయాలి, ఎవరి వల్లే ప్రార్థించాలి అనేటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం ఈరోజు వాక్య భాగములలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బాల్యములో సమూయేలు ప్రార్థించాడు. ఎప్పుడు ప్రార్థించాడు? బాల్యములోని. అంటే ఎప్పటి నుంచి మనం ప్రార్థించటం మొదలు పెట్టాలి? బాల్య దినములు ఎందే మనం ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. బాల్యములో సమూయేలు ప్రార్థించాడు. కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉంది? సమూయేలు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన వల్లే మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. బాల్యములో సమూయేలు ప్రార్థించాడు. ఏ విధముగా ప్రార్థించాడో చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు మనం చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను
దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివని గనుక వచ్చి తిననేను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివే ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఆ దినాలలో యెహోవా వాక్కు కానీ యెహోవా ప్రత్యక్షం అవటం కానీ అరుదుగా ఉండేది. అలాంటి దినాలలో ఆ కాలమందు ఈ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఎందుకని? బాలుడైన సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఎప్పుడు కూడా అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఈ సమూయేలు చేసినటువంటి ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు, సమూయేలు చేస్తున్నటువంటి పరిచర్యను చూస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుచున్నాడు అంటే సమూయేలుతో దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ చిన్న పిల్లవాని యొక్క హృదయము కలిగి నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి కదా. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయడు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వము కలిగి ఉండాలంట. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అన్నారు. చిన్నపిల్లలను పిలిచి చూపించేమన్నారు దేవుడు? ఇలాంటి వారిదే అంటే వీరిదని కాదు, ఇలాంటి వారిది. మనం ఎలా ఉండాలి అంటే ఆ చిన్నపిల్లలు ఏ కపటము లేకుండా ఎలా ఉంటారో అలాంటి మనసు కలిగి మనము దేవుణ్ణి వెంబడించాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారు? దేవుడు తప్పకుండా ఆలకిస్తారు అని ఇక్కడ మనకు రుజువవుతూ ఉంటుంది. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడతాడు. మనతో దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యవనములో ఉన్నటువంటి తిమోతి వలె మనం ప్రార్థన చేయాలి. ఎవరి వలె ప్రార్థన చేయాలి? యవన కాలములో ఉన్నటువంటి తిమోతి వలె మనము ప్రార్థన చేయాలి. చూడండి, తిమోతీలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచన భాగములో మనం చూస్తే నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయమంటున్నాడు? నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయాలంట. ఎలా ప్రార్థన చేయాలంట? యవనేచ్ఛల నుంచి దూరముగా ఉండాలి, పవిత్రమైన హృదయము కలిగి దేవుని దగ్గర మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు తిమోతి ఎలా ప్రార్థన చేశాడు చెప్పాలి? యవనేచ్ఛలకు దూరముగా ఉంటూ పవిత్రమైన హృదయము కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఆలకించి అనేకమైనటువంటి సంఘాలలో దేవుడు ఆయనను వాడుకున్నాడు బహుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నిజంగా దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి? పవిత్రమైన హృదయముతో నీవు గనక ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి? నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. ఆయన పాత్ర వలె నిన్ను వాడుకుంటాడు. హృదయంలో పవిత్రత లేకుండా
మనం చేసేటువంటి పనులకు మనం దూరంగా ఉండకుండా, అంటే యవనేచ్ఛలకు దూరంగా ఉండమన్నాడు. యవన కాలంలో ఉండే విషయాలు తెలుసు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసి అయిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అంటే వారి వారి పాప జీవితాలకు దూరముగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి, లోకములో ఉన్న వాటికి దూరంగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనవి ఏవి ఉన్నా కానీ వాటికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. అలా ఉండి మన హృదయాన్ని ఎప్పటికప్పటికే పవిత్రపరచుకోవాలంట. వాక్యం అనేటువంటి ఏం చేయాలి? వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచుకోవాలి. దేవుడు అనేక విషయాలతో హెచ్చరించి మాట్లాడుతూ ఉంటారు వాక్యము ద్వారాగా. నీలో ఉన్న ప్రతి పాపమును ఎత్తి చూపిస్తూ ఉంటారు, అపవిత్రతను ఎత్తి చూపిస్తూ ఉంటారు. నీలో ఉన్న అపవిత్రతను నీవు గుర్తించినట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? పవిత్రమైన హృదయముతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు అని నువ్వు గ్రహించినట్లయితే దేవుని దగ్గర ఏం చేయాలి? నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. నీ హృదయాన్ని పవిత్రపరచుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు తిమోతి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి అంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఇప్పుడు పవిత్రమైన హృదయము వలె ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా ఒకవేళ మన హృదయం కంపు కొట్టుచు శుద్ధి లేకుండా చెత్త చెదారమంతా హృదయంలో పెట్టేసుకొని పెదవులతో ఊరికే దేవుని దగ్గర మనం ప్రార్థించామనుకోండి, మన ప్రార్థన దేవుని యొద్దకు చేర్చబడుతుందా? మన ప్రార్థన దేవుడు వింటాడా? మనకు జవాబు వస్తుందా? దేవుడు ఆయన పాత్ర వల్ల నిన్ను వాడుకుంటాడు. అసలు తిమోతిని వాడుకున్నాడంటే దేవుడు ఆయన హృదయం ఎలా ఉంది? పవిత్రంగా ఉంది. కాబట్టి ఈరోజు నిన్ను ఆయన పాత్రగా వాడుకోవాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? పవిత్రమైన హృదయము కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి జీవితం, అలాంటి హృదయం లేకపోతే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. చూడండి, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాలమున దావీదు వలె ప్రార్థించాలి. ఉదయకాలమున ఏం చేయాలి? దావీదు వలె ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుచున్నానయ్యా. ఎప్పుడే వెదకాలంట దేవుడిని? ఎప్పుడు ప్రార్థన చేయాలంట దేవునికి? పనులన్నీ అయిపోయినాక చూసుకుందాంలే అనట్లేదు ఇక్కడ దావీదు భక్తుడు. అవునా? లేటుగా లేవటాన్ని బట్టి ఇప్పుడేమవుతుంది? హడావుడిగా ఇంట్లో అన్నీ రెడీ చేయాలి కాబట్టి ఏదో 2 మాటలు ఊరికి నేను నిద్రపోయి లేచి నడుచుకుంటానో కూర్చున్నప్పుడు లేచేటప్పుడు 2 మాటలు అనుకొని, ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పి ఏం చేయాలి? పని ప్రారంభించేసి హడావుడిగా వంట చేయటం, టిఫిన్ చేయటం, బాక్సులు కట్టడం హడావుడి అయిపోతుంది అంతా. ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన. చూడండి, దావీదు భక్తుడు అలా అంటలేదు. ఆయనకి పని ఏమి లేదా? ఆయనకి పని ఉందా లేదా? చెప్పాలి. ఆయనకి రాజ్య పరిపాలన అనేటువంటి భారం కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు లేచి దేవుని వెతుకుచున్నాడంట? వేకువనే లేచి నేను నిన్ను వెదకుదునయ్యా. హల్లెలూయా. అప్పుడు లేచి మనం ప్రార్థిస్తేనంట మన ప్రార్థన దేవుడు ఆలకించి తప్పకుండా ఆ రోజంతా నీకు క్షేమస్థితిని దేవుడు దయచేస్తాడు. తప్పకుండా దేవుడు సహాయం మనకు దొరుకుతుంది. దేని ద్వారా కంటే ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యము. కాబట్టి మనం ప్రార్థించే విషయంలో ఎప్పుడు కూడా వెనుకాడకూడదు, మర్చిపోకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. మనకి ఈరోజు చూడటానికి ఒక అవకాశం వచ్చింది అంటే అది దేవుని కృపే. ఆ కృప ఇచ్చినటువంటి దేవుని మనం స్తుతించకుండా మానకూడదంట. హల్లెలూయా. అందుకని దావీదు వలె మనం ఏం చేయాలి? ఉదయకాలమునే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగే మనం 4వదిగా జ్ఞాపకం చేసుకుంటే మధ్యాహ్నమున దానియేలు వలె మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? మధ్యాహ్నమున దానియేలు వలె మనము ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము
10వ వచన భాగములో మనం చూస్తే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసంట. దానియేలుకు తెలుసంట. తెలుసుకొనినను ఎన్నడూ కూడా ప్రార్థించే విషయంలో వెనుకాడలేదంట, మర్చిపోలేదంట, భయపడలేదు. వీటన్నిటిని కొట్టివేసే దేవుడు మనకున్నాడు కదా, వీటన్నిటి నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుని మీద మనం ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా దేవుడు నన్ను తప్పకుండా కాపాడుతారనేటువంటి నమ్మకము దానియేలుకు ఉంది కనుక ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలిసినప్పటికీ తన ఇంటికి వెళ్ళంట ఎప్పటికప్పటికి యథాప్రకారముగా ముమ్మారు కూడా మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా చాటుగా చేయట్లేదు. ఏం చేస్తున్నాడంటే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. మనం ప్రార్థించే విషయంలో ఎవరికి భయపడకూడదు, సిగ్గుపడకూడదు. మనం అడిగేది ఎవరిని? నిజమైన దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి కదా. హాస్పిటల్కి వెళ్ళి మన బలహీనత చెప్పటానికి సిగ్గుపడ్డామనుకోండి, మన బలహీనత చెప్పగలమా? చెప్పలేము. సిగ్గుపడకూడదు. ఒకవేళ వారు ఏం చేస్తారని భయపడ్డామనుకోండి, మన బలహీనత పోతుందంటే పోదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ స్థితి ఏమైందో చెప్పటానికి నువ్వెన్నడూ కూడా మనుషులకు భయపడటానికి వీల్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని దేవునికి తెలియచేయి, దేవుని దగ్గర ప్రార్థించు. దానియేలు అలా ప్రార్థించాడు కాబట్టి దానియేలును తీసుకుని వెళ్ళి సింహపు బోనులో పడవేసిన దానియేలు నమ్మిన దేవుడు సజీవుడైన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ దేవుడంట సింహపు నోరును మూయించి వేశాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమండి. అంటే ఆయన ప్రార్థన ఎంత గొప్పగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేసినట్లయితే నమ్మకముతో, విశ్వాసముతో, అది ఎలాంటిదైనా కానీ దేవుడు ఏం చేస్తాడు? దాని నోరుని మూయించి వేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరటం కాదు, రాజులను నమ్ముకోవటం కాదు కదా. ఎవరి దగ్గర మనం సహాయం కోరాలి అంటే మన దేవుని దగ్గర మాత్రమే. ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు కనుక నీ బాధ ఏదైనా కానీ ఆయన వింటారు, నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు వలె ప్రార్థించు. నీ ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను తప్పిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం చూస్తే రాత్రి వేళల్లో పౌలు శీలలు ప్రార్థించారు. రాత్రి వేళల్లో ఎవరు ప్రార్థించారు? పౌలు శీలలు ప్రార్థించారు. వారి వల్లే మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచు ఉన్నారంట. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. మనకు బాధ వచ్చిందంటే ప్రార్థన చేయం, బలహీనత వచ్చిందంటే ప్రార్థన చేయం, కష్టం వచ్చిందంటే ప్రార్థన చేయం కదా. కానీ వీళ్ళు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నారంట? చెరసాలలో మామూలుగా ఉన్నారా? చెరసాలలో వాళ్ళు ఏమైనా మామూలుగా ఉన్నారా? వారు చాలా దెబ్బలు కొట్టారంట. వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారంట. అంటే మామూలుగా వారు కూర్చొని లేరు. వారిని ఏం చేశారు? చాలా దెబ్బలు కొట్టారు. భరించరానటువంటి బాధలు పడ్డారు వారు. అనేకమైన దెబ్బలు తగిలినాయి. తిరిగి మరలా వారి కాళ్ళకు ఏం చేశారంట?
బొండ వేసి బిగించేశారంట. 2 కాళ్ళ మధ్యలో వేసి బిగించినప్పుడు వారు ఏమాత్రము కూడా మౌనముగా లేరంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? మధ్యరాత్రి వేళ. హల్లెలూయా. ఎప్పుడు? ఇన్ని దెబ్బలు తగిలినాయి కదా, సొమ్మసిల్లి నిద్రపోవట్లేదు. అయ్యో, దేవుని పని చేస్తుంటే ఇంత కష్టమేంటి మాకు, ఇన్ని నిందలేంటి, ఇన్ని అవమానాలేంటి, ఇన్ని దెబ్బలేంటి, ఈ చెరసాలలేంటి, ఈ కష్టమేంటి అని వారు దేవుణ్ణి విమర్శించలేదు. ఎవ్వరికి భయపడలేదు. వారు హృదయంలో చేసుకున్నట్లుగా కూడా లేదు. ఎలా చేశారంట వారు? మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉన్నారంట. ఖైదీలందరూ వింటున్నారంట. ఖైదీలందరూ ఒకే చెరలో ఉంటారా? చెప్పాలి. వేరు రూముల్లో వారు ఉంటారు. అందరూ వింటున్నారంట. అంటే ఎంత గంభీరంగా ప్రార్థన చేస్తున్నారో, ఎంత గంభీరంగా వారు పాటలు పాడుతున్నారు. అన్ని దెబ్బలు తగిలిన అలాంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. హల్లెలూయా. ప్రార్థించకుండా ఆహారం రంగటానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన ఎవరు చేశారు అంటే పౌలు శీలలు రాత్రి వేళల్లో దేవునికి ప్రార్థించారంట. ఈరోజు మనకు కష్టం వచ్చినా, బలహీనత వచ్చినా, బాధలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా కానీ ప్రార్థన మనము మర్చిపోకూడదు, మానకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, విశ్వాసముతో ఉంటున్నాను కదా, నాకెందుకు ఈ బలహీనత వచ్చింది, ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఇంత శ్రమ ఎందుకు వచ్చింది కదా, కుటుంబంలో ఇంత లోటు ఎందుకు వచ్చింది. కొన్నిసార్లు దేవుణ్ణి ఏం చేస్తామంటే విమర్శిస్తూ ఉంటాం. అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. చూడండి, వీరేమన్నా తప్పు చేశారా? దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని పరిచర్య చేస్తున్నారు. అలాంటి వారిని తీసుకుని వచ్చి చెరసాలలో వేసి కొట్టి బంధించారు. వాళ్ళు దేవుణ్ణి ఏమి అనట్లేదు. ఈరోజు ఇలా క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు, ఈ సమయము ఈ చెరసాలలో ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు అని ఆ సమయంలో అక్కడుండి వారు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము ప్రార్థించకుండా ఎంత మాత్రము కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే 6వదిగా చూస్తే అపాయం వచ్చినప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? అపాయం వచ్చినా కానీ ప్రార్థన చేయాలి. చూడండి, అపాయము వచ్చినప్పుడు కూడా అపాయములో దేవునికి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో చూస్తే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. హల్లెలూయా. అపాయం వచ్చిందని చెప్పి భయపడుతూ కూర్చోకూడదు మనం. అర్థమవుతుందా? అపాయం వచ్చిందని చెప్పి ఏం చేయకూడదు? భయపడుతూ అపాయం వైపు చూసి కూర్చోకూడదు, భయపడకూడదు. అపాయం నుంచి తప్పించే దేవుని వైపు ఏం చేయాలి? మనము చేతులు చాపి ప్రార్థన చేయాలి. ఈయన కూడా అట్లాగే యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకు రావాల్సి వచ్చింది యేసు ప్రభు వారు? చెప్పాలి. వారందరూ కూడా భయపడిపోతున్నారంట. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారంట. అదీ కాక వారు ఒంటరిగా సముద్రంలో ప్రయాణము చేస్తున్నారు. మీరు వెళ్ళండి, నేను వస్తానని చెప్పారంట దేవుడు. వారు వెళుతూ ఉన్న సమయంలో అక్కడ ఏమైందంటే గాలి ఎదురయిందంట. అలల వలన వారు కొట్టబడుచు ఉన్నారంట. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ రావలసి వచ్చిందంట. ఎన్నో జామున?
4వ జామున వారు ప్రార్థన చేస్తూ భయపడుతూ ఉన్నారు. దేవుడు వెంటనే వారి కోసము సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారంట. నడుచుకుంటూ వస్తున్నప్పుడు వారందరూ కూడా అమ్మో ఏదో భూతమో దెయ్యం అని చెప్పి భయపడుతున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ పేతురు మాత్రము ప్రభు వస్తున్నారని చెప్పి గుర్తించి, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావటానికి నాకు కూడా సెలవు ఇవ్వయ్యా, నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ప్రభు అంటే, ప్రభు రమ్మనగానే పేతురు ఏం చేశాడు? దోణి దిగి దేంట్లో? సముద్రములో. దేనిలో? అసలు ఆ మాట అనటానికి కూడా మనకు భయమే, అవునా? ఆ మాట అనటానికి కూడా భయమే. ఎందుకని? సముద్రములో మధ్యలో మళ్ళీ ఆ వాడలో నుంచి ఒకవేళ మనం దిగాలి అంటే మనకు భయమా కాదా? అసలు అది ఊగుతుందంటేనే భయపడిపోతాం. అలాంటి పేతురంట నేను కూడా నడుస్తాను ప్రభు అంటే నడవమన్నాడంట దేవుడు. వెంటనే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే రమ్మనగానే ఆ దోణి దిగేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నీళ్ళ మీద నడుస్తున్నాడంట. హల్లెలూయా! నడిచాడంట, నీళ్ళ మీద నడిచెను కానీ నడుస్తున్నాడు. కానీ వెంటనే గాలిని చూసి భయపడిపోయాడంట. చాలామంది విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి వారు దేవుని కార్యాలు చూస్తారు. యేసుప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ రావటం పేతురు చూశాడు కదా, అది ఎంత అద్భుత కార్యము. నీళ్ళ మీద అంటే సముద్రములో చూశాడు దేవుని కార్యాలు. నడవమనగానే ఆయన కూడా ఆ సముద్రములో ఆ నీటి మీద కాలు పెట్టినప్పుడు ఏమాత్రము కూడా మునిగిపోలేదు. అది గొప్ప కార్యం, అద్భుత కార్యం. అది ఎవరి వలన సాధ్యం అంటే దేవుని వలనే సాధ్యమని ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు దేవుని వైపు చూడకుండా దేని వైపు చూస్తున్నాడు? అప్పటికే వస్తుంది కదా, తిరిగి మరలా నడిపిస్తున్న దేవుని వైపు చూడకుండా గాలి వైపు చూసి, గాలిని చూసి భయపడిపోతున్నాడు. అంటే నీ ఎదురుగా బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, సముద్రములో సహితము నడిపించే దేవుడు నీకున్నాడు కదా. ఇప్పుడు గాలి వైపు ఎందుకు చూడాలి? అసలు చాలాసార్లు విశ్వాసులు దేవుడు చేసే కార్యాలు పొందుకుంటారు, చూస్తారు, అనుభవిస్తూ ఉంటారు. కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు మరలా దేని వైపు చూస్తారు? ఆ కష్టం వైపు చూసి భయపడిపోతారు. దేని వైపు? కష్టము వైపు, శ్రమ వైపు, బలహీనత వైపు, శోధన వైపు చూసి భయపడిపోయి ఏం చేస్తారంటే ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. జాగ్రత్త. పేతురు అందుకే మునిగిపోయాడు. నీ విశ్వాస జీవితంలో ఎదగలేకపోతున్నావు అంటే, నీ విశ్వాస జీవితంలో నీవు చూడాలనుకున్నవి చూడలేకపోతున్నావు అంటే, దేవునితో సరి అయిన రీతిలో నడవలేకపోతున్నావు, ఎదగలేకపోతున్నావు, బలపరచబడలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి అవిశ్వాసము. నీలో ఉన్నటువంటి అవిశ్వాసమే నిన్నేం చేస్తుంది అంటే ముంచివేస్తుంది. ఈ లోకమనే ఆశలలోనూ, లోకములో ఉన్నటువంటి వాటితోనూ నిన్నేం చేస్తుంది? ముంచివేస్తుంది. కాబట్టి దేని వైపు చూడొద్దు. నువ్వు దేవుని నమ్మావు కాబట్టి ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడు. సహాయం చేసే దేవుని వైపే చూడాలి. కానీ గాలిని చూసి భయపడటానికి వీళ్ళే. చూడండి, నడిచాడు కానీ ఆ గాలిని చూసి ఎప్పుడైతే భయపడ్డాడో వెంటనే ఏమైపోతున్నాడంట? మునిగిపోవటం స్టార్ట్ అయిపోయిందంట. ఇప్పుడు భయం వస్తుందా లేదా? ఇప్పుడు వరకు భయం లేదు. యేసుప్రభు వారు నడుస్తున్నారు, నేను నడుస్తున్నాను, ధైర్యం. అవును కదా? ఒక కుమారుడికి తండ్రి ప్రక్కనే ఉండి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ధైర్యం. నువ్వు నన్ను నడిపించేది ఏంటి అని చెప్పి నడక నేర్పిస్తున్నటువంటి తండ్రి చేయి విదిలించుకుని ఒంటరిగా నడవాలని ప్రయత్నించితే ఏమవుతాడు? ఇప్పుడు కింద పడిపోతాడు, వాడికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. చూడండి, ఈ పేతురు కూడా భయపడి ఏమైపోయాడంటే మునిగిపోసాగాడు. అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట కేకలు పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి తిరిగినా సరే ఏది దొరకనప్పుడు అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి కేకలు పెడుతూ ఉంటారు. అంటే ఆ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? తిరగాల్సినటువంటి హాస్పిటల్లన్నీ తిరిగేసింది. తనకున్న ధనమంతా కూడా ఖర్చు పెట్టేసింది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకు స్వస్థత లేదు. ఎక్కడ కూడా ఆమె రోగము కుదర్చబడలేదు. ఇక్కడ ఆమెకు ఈ ఓపిక లేదు, చూపించుకోవటానికి ధనము ఏమీ లేదు. ఇంకా అంత అయిపోయిన తర్వాత యేసుప్రభు వారు వస్తున్నారు కదా,
ఆయన వస్త్రాన్ని ముట్టినా స్వస్థత వస్తుందంట. అంతకుముందు ఆ మార్గము గుండా చాలాసార్లు వచ్చారు ప్రభు. అంతకుముందే అందరికీ తెలుసు, అందరూ స్వస్థతలు పొందుకుంటున్నారు దేవుని దగ్గరకు వచ్చి. ఈమెకు కూడా తెలుసు, కానీ దేని వైపు చూసి అహంకారముతో ఉందంటే తనకున్న ధనము వైపు చూసింది. ఈ డబ్బు నన్ను రక్షిస్తుంది, ఈ డబ్బు నన్ను స్వస్థపరుస్తుంది, ఇదే నాకు సహాయం చేస్తుంది అనుకుంది. దేనివల్ల కాలేదు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చి కేకలు పెట్టాలనుకుంటుంది. మనం కూడా చాలాసార్లు అలాగే చేస్తాం, పొరపాట్లు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కేకలు పెట్టుచు ఉన్నాడంటే ఏమని, ప్రభువా ప్రభువా నన్ను రక్షించయ్యా అంటే మామూలుగా అడగట్లేదంటే ఏం చేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడంట. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువారు చేయి చాపి అతన్ని పట్టుకుని, అయ్యా నా శిష్యుడా పేతురు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా మంచి స్నేహితుడా అన్నాడు దేవుడు. చెప్పాలి, ఏమంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. హల్లెలూయా. అనేక విషయాలలో ఒక విశ్వాసగా జీవిస్తున్న నీవు అల్ప విశ్వాసము వచ్చి సందేహపడుతూ ఉంటావు. ప్రార్థన ద్వారాగా ఇది జరుగుతుందా? ప్రార్థన చేసుకుంటేనే దేవుడు సహాయం చేస్తాడా? ఈ రోగం పోతుందా? అప్పులు పోతున్నాయా? లేకపోతే నాకు అది కుదురుతుందా? ఇది వస్తుందా? చాలా విషయాలలో ఏమైపోతారంటే అల్ప విశ్వాసాలుగా మార్చబడి లోకం వైపు చూసి లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు. కాబట్టి దేవునిలో ఎదగలేక మునిగిపోతూ ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చేయి. పేతురు వలె పేతురుకు చేయి అందించి లేవనెత్తున్నటువంటి దేవుడు ఈరోజు నీకు కూడా చేయి అందించి ఏం చేస్తాడు, ఆయన నిన్ను తప్పకుండా అపాయములో నుంచి లేవనెత్తుతాడు నీ ప్రార్థనను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం 7వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుఃఖములో ప్రార్థన చేయాలి. దుఃఖములో ఉన్నా కానీ మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దుఃఖములో ఉన్నటువంటి హన్నా ప్రార్థన చేసింది. ఎవరు ప్రార్థన చేశారు? దుఃఖములో ఉన్నటువంటి హన్నా వల్ల ఈరోజు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఉన్నదంట. ఎలా వచ్చిందంట దేవుని సన్నిధికి? ఎలా వచ్చిందంట? బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని సన్నిధికి వచ్చిందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు ఒక కొదువు ఉంది. ఏంటది అంటే ఆమెకు పిల్లలు లేరు. అప్పటి వరకు కూడా తనేమనుకుందంటే నా భర్త ద్వారాగా నాకు పిల్లలు పుడతారు, నేను పొందుకోగలను అనుకుంది. ఎప్పుడైతే ఆమెకు ఒక ఆలోచన వచ్చిందో నా భర్త ద్వారాగా నాకు పిల్లలు కాదు, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వాలి అని ఎప్పుడైతే ఆలోచన చేసిందో అప్పుడంట బహు దుఃఖముతో ఉందంట. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవటానికి బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని మందిరానికి వచ్చిందంట. దేనికోసం అంటే దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు నాకు పిల్లల్ని ఇస్తారు. హల్లెలూయా. ఎవరివ్వాలండి పిల్లలు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. దేవుడు ఇవ్వాలి ఆ గర్భఫలాన్ని. దేవుడు గర్భఫలం ఇవ్వకోకుండా దేని ద్వారాగానో పిల్లలు పుడతారు అంటే అది అసాధ్యం. దేవుడు ఇవ్వకుండా దేనిని ఆశ్రయించినా అది మనకు ప్రతిఫలం ఇవ్వదు. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఎవరైనా సరే దేవుడు తప్పకుండా వారికి గర్భఫలాన్ని ఇస్తారు. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమని వాక్యములో వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యానుసారముగానే మనం నడుచుకోవాలి. అది నీవివ్వాలి ప్రభువా, నీ దగ్గర నాకు దొరుకుతుందని హన్నా దుఃఖముతో వచ్చి ప్రార్థించింది. అప్పటి వరకు కూడా ఆమెకు పిల్లలు లేరు. ఎప్పుడైతే దుఃఖముతో వచ్చి ప్రార్థన చేసిందో, ఏడ్చుకుంటూ దేవుని దగ్గర, ఆమె హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడంట మరలా మరుసటి ఏటకల్లా పిల్లోడిని ఎత్తుకుని వచ్చిందంట. హల్లెలూయా. అది దేవుని కృప కాదా? దేవుడిచ్చే సహాయము కాదా? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము కాదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వాలి ఏదైనా సరే మనకి. ఎక్కడెక్కడికో వెళితే పిల్లలు పుట్టరండి, దేనిలోనూ పిల్లలు లేరు. అలా అయితే దేవుడు ఎందుకు, సృష్టి ఎందుకు?
యెహోవా దయ వలనే నేను కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని భక్తులు వాక్య భాగాల్లో వ్రాశారు, పలుకుచూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి హన్నా కూడా అన్ని సంవత్సరాలు తన భర్త ద్వారాగానే పుడతారని భ్రమపడింది. ఎప్పుడైతే తెలుసుకుందో వెంటనే దేవుని ద్వారాగానే సాధ్యమని ఏం చేసింది? ఇప్పుడు బహు దుఃఖముతో దేవుని యొద్దకు వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చిందంట. దేవుడు వెంటనే ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు చక్కటి కుమారుడిని అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీవు నిజంగా పిల్లల కోసం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నీ ప్రార్థన చేరాలి. నామకార్థంగా ఊరికే మనం ప్రార్థన చేయకూడదు. దేవుని దగ్గరకు మన ప్రార్థన, ఒకవేళ ఏది అడ్డుగా ఉంది మన ప్రార్థనకి దేవునికి, నాకెందుకు పుట్టట్లేదు, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన సరి చేసుకో. అప్పటి వరకు ఆమెకు అహంకారం అనేటువంటి పాపం అడ్డుగా ఉంది. భర్త అనేటువంటి ఒక అహంకారం అనేది, గర్వం అనేది ఆమెకు అడ్డుగా వచ్చింది. నేను సంపాదించుకోగలను పిల్లల్ని అని చెప్పి. కాబట్టి ఆ అడ్డును ఎప్పుడైతే తొలగించుకుందో వెంటనే దేవుడు ఆమెకు సహాయం చేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో దుఃఖముతో నువ్వు ప్రార్థించు. అంటే దేవుని మీద ఆధారపడు, దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి నీ బాధను తెలియచేయి, దేవుని దగ్గర నువ్వు ఒక నిబంధన చేసుకో. దేవుడు తప్పకుండా నీకు పిల్లల్ని దయచేస్తారు. హన్నాకి ఇచ్చినటువంటి దేవుడు ఆయన పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అంటే నీ ప్రార్థనను బట్టి, ఎలాగూ అంటే నీవు చేసిన ప్రార్థనను బట్టి. హల్లెలూయా. 8వదిగా మనం చూసినట్లయితే మనకు శ్రమ వచ్చిందనుకోండి, శ్రమలో కూడా మనం ప్రార్థన చేయాలా లేదా? శ్రమలలో కూడా యోబు ప్రార్థన చేశాడు. ఎన్నో శ్రమలు వచ్చినాయి. శ్రమల్లో కూడా యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచన భాగంలో మనం చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎన్నో శ్రమలంటే మామూలు శ్రమలు కాదు, మనకు వచ్చేటువంటి చులకన శ్రమలు కాదు. అర్థమవుతుందా? ఏదో ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, బలహీనమైపోయి ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రార్థన చేయటం మానివేస్తాం. అలాంటి శ్రమ కాదు ఈయనకు వచ్చింది. ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయారు, శరీరం అంతా కూడా కృషించిపోయింది, తన భార్య కూడా విడిచి వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చి, ప్రాణ స్నేహితులు వచ్చి ద్వేషిస్తూ ఉంటున్నారు, దూషిస్తూ ఉంటున్నారు, అనేకమైన మాటల చేత నిందిస్తూ ఉంటున్నారు, అవమానపరుస్తూ ఉంటున్నారు. అన్ని శ్రమలలో కూడానంట యోబు ఏం చేస్తున్నాడంటే వారి స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాడంట. యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేశారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా. ఆయన తండ్రికి మొరపెడుచున్నారు. ఇప్పుడు యోబు కూడా ఇక్కడ స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడంట. వాళ్ళు ఎందుకు మాట్లాడుచున్నారో వారికి తెలియదు ప్రభువా, వారిని క్షమించు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎలాంటి స్థితిలో ఉండి చేశాడంటే అనేకమైన శ్రమలలో ఉండి, ఆ శ్రమలలో ఉండి ప్రార్థించినటువంటి యోబు తన జీవితాన్ని దేవుడంట యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడంట. హల్లెలూయా. తప్పకుండా మనకు తిరిగి మరలా రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఎప్పుడు అంటే శ్రమలో నీవు దేవునికి ప్రార్థించినప్పుడు. శ్రమలు వచ్చినాయని కృంగిపోతూ ఏడ్చుకుంటూ మనుషుల్ని ఆశ్రయిస్తూ ప్రార్థన చేయకుండా మందిరానికి రాకుండా ఏం చేస్తారనమాట? ఇంట్లోనే ఉంటారు. ఆ శ్రమ ఏమైనా తగ్గిపోతుంది అలా చేస్తే? తగ్గదు. దాని గురించి ఆలోచించి ఆలోచించి బలహీనమైపోతాం. అదే శ్రమను తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయి. దేవుడు నీ శ్రమ నుంచి తొలగించటమే కాకుండా రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తారంట. యోబుకు అలాగే తిరిగి మరలా అతనికి క్షేమస్థితిని ఇచ్చాడు,
రెండంతలుగా ఆశీర్వాదాలు దేవుడు అధికముగా యెహోవా అతనికి దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతటికీ కారణం ఏంటి అంటే శ్రమలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసులైనటువంటి మనము దేవుని మీదే ఆధారపడాలి. దేవుని దగ్గర శ్రమ వచ్చిందని మనం కృంగిపోకుండా శ్రమలో కూడా దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. చూడండి, మరొక విషయాన్ని మనం చూస్తే మరణ సమయంలో స్తెఫను ప్రార్థన చేశాడు. ఏ సమయంలో ఉండి? మరణావస్థలో, మరణ సమయంలో కూడా స్తెఫను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వాక్య భాగములు అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో 54వ వచనం నుంచి 60వ వచనం వరకు మనకి స్పష్టంగా తెలియచేయబడద్దు. చూడండి, వారందరూ కూడా కోపముతో మండిపడ్డారు. దేనికోసం అంటే దేవుని యొక్క రాజ్య సువార్తను గూర్చి వారికి తెలియచేస్తూ ఉంటున్నారు. మీరెందుకు ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారుగా ఉంటున్నారు? మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తూ ఉంటున్నారు అని వారిని గద్దించి వారికి దేవుని వాక్యాన్ని తెలియచేస్తే వారేం చేస్తున్నారంటే ఆ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరుక్కున్నారంట. ఏం చేశారు? కోపముతో మండిపడి పండ్లు కొరుక్కున్నారంట. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి మాట్లాడుచున్నాడంట. ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడని. ఈ మాటలు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకునంట ఏకముగా అందరూ కూడా అతని మీద పడిపోయారంట. ఏకముగా. తప్పేం చెప్పాడు? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. పితరుల వల్ల ఇలా ఉండకూడదు ఇంకా అని. అవును కదా. చాలామంది ఈ రోజుల్లో కూడా పితరులు చేసినటువంటి ఆచారాలను పాటిస్తూనే ఉంటున్నారు. వివాహ సమయాల్లోనైనా గృహప్రవేశాల్లోనైనా చూడండి, ప్రార్థనే చేయవలసినవి అన్నట్లుగా చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? పితరుల కాలం నుంచి పాలు పొంగించాలి కదా, పసుపులు వేయాలి, నలుగులు వేయాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మార్పేది ఇంకా మార్పు చెందాలిగా. మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టముగా ఉండాలి కదా. దేవుని పిల్లలుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. మార్పు చెందకుండా ఇంకా పితరులు చేసినటువంటి పాపాలనే చేసుకుంటూ వారి మార్గంలోనే నడుచుకుంటూ వారినే అనుసరిస్తూ ఉంటే దేవుని కృపను ఇంకెక్కడ పొందుకుంటారు? ఎక్కడ తప్పించబడతారు? నరకము నుంచి. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచున్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానని భ్రమలో ఉంటున్నారు అంతే. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లేదు, వాటితోనే పెనవేసుకుని జీవిస్తున్నారు, దేవుణ్ణి కూడా వెంబడిస్తున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుంది? నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితి నీకు తగదంటున్నారు. అలా ఉన్నట్లయితే నీ ముఖం మీద ఉమ్మివేయబడుతుంది. నరకాన్ని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సత్యసువార్తను ప్రకటిస్తున్నాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అంతరి మీద అందరూ కూడా ఒక్కసారి ఏకముగా పడిపోయి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపుచున్నారంట. హల్లెలూయా. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టారంట. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. వారిని ఏమీ అనట్లేదు. ప్రభువా వీరు నన్ను చంపివేస్తున్నారు కాబట్టి ఇప్పుడేం చేయాలి? నా ఆత్మను నీ యొద్దకు చేర్చుకో. హల్లెలూయా. నా ఆత్మను మీ యొద్దకు చేర్చుకో ప్రభు అని పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ సమయములో కూడా ప్రార్థన మానకూడదు. ఒకవేళ కుదరనటువంటి రోగం వచ్చినా కానీ, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, దేవుడు నాకు ఇంత రోగం పెట్టాడేంటి, నేను చనిపోతానంట, దీనికి ఇక ఏమాత్రం కూడా ఏ మార్గము లేదని డాక్టర్లు చెప్పినా
మనం ఏం చేయకూడదు? ప్రార్థన మానకూడదు. దేనికోసం ప్రార్థన చేశాడు? దేనికోసం చేశాడు? ఆత్మ విషయంలో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నేను ఎలాగో చనిపోతున్నాను కాబట్టి నా ఆత్మను నీ యొద్దకు ప్రార్థన చేయాలి. అసలు చనిపోతావంటేనే భయం, అవునా? ఇంక నీవు బ్రతకువమ్మా, ఇంక నీకు ఈ స్టేజీలో ఉన్నావు, నువ్వు చనిపోతావు, మనశ్శాంతిగా ఉండు, సమాధానంగా ఉండు అని చెప్పారనుకో, ఉన్న మనశ్శాంతి పోతుంది, సమాధానం పోతుంది, తినే 4 మెతులు కూడా మానేస్తారు. నెల రోజులు ఉంటావని చెప్తే 10 రోజుల్లోనే వెళ్ళిపోతారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ మరణ పడకలలో ఉన్నప్పటికీ కూడా పండుకొని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకు నేను ఒకవేళ వ్యతిరేకమైనవి ఏవైనా చేస్తే నా ఆత్మను మాత్రం నరకానికి వెళ్ళనీయొద్దయ్యా, నన్ను క్షమించు. ఈ స్థితిలో ఉండి నేను ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించిన ఆత్మను నీ యొద్దకు చేర్చుకో ప్రభువా. హల్లెలూయా. ఆత్మ విషయంలో మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ సమయంలో కూడా ప్రార్థన అనేది మనం మర్చిపోవటానికి వీల్లేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఏ పని ప్రారంభించినా ఎలియాజరు వలె కూడా ప్రార్థన చేయాలి, అవునా? ఇది పెండ్లి సంబంధమే కదా అని చెప్పి ఎలియాజరు ఏమైనా మానేసాడు ప్రార్థన చేయటం? మానలే. తన యజమాని ఒక పని అప్పగించాడు ఎలియాజరుకి, తన దాసునికి. ఏంటి ఆ పని అంటే, తన కుమారునికి తన స్వజనుల దగ్గరకు వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆదికాండం 24:12 ఉంటుంది. వివాహం చేయాలి కాబట్టి ఒక చక్కని బిడ్డను నువ్వే చూసి తీసుకురా అని పంపిస్తే, ఇంకేముంది, నాకే అప్పగించారు, నన్నే ఒక పెద్దగా చేశాడు కాబట్టి అని ఎలా పెడితే అలా వెళ్ళి ఏదో స్వార్థంగా చేయటం కానీ, తన సొంత జ్ఞానంతో చేయటం కానీ చేయలేదు. వివాహం చేయాలని చెప్పి పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏం చూస్తారు? ఏం చూస్తారండి? అసలు ఇల్లు ఉందా? సొంత ఇల్లు? చదువుకున్నాడా? ఉద్యోగం ఉందా? ఇంకా అందంగా ఉన్నాడా? ఇవే కదా మనం చూసేది ఎవరైనా. ఇవన్నీ చూస్తాం కానీ అసలు యోగ్యురాలా కాదా, యోగ్యుడా కాదనేది మాత్రం ఎవరో చూడరు. కానీ ఎలియాజర్ అంట అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. తన యజమానుని కుమారుడికి నీవు ఎవరిని సిద్ధపరుస్తావో ప్రభువా. ఎంతమంది ఆ స్వజనుల దగ్గరకు వచ్చినప్పుడు ఎంతోమంది పిల్లలు ఉంటారు కదా, అవునా? ఎవరైనా ఒకవేళ ఫోన్ చేసి మీ సంఘంలో ఒక పిల్ల ఉందంట కదండి అంటే, ఒక పిల్లే ఉందా? చెప్పాలి. పెళ్ళిళ్ళకి ఒక పిల్లే ఉందా? చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ఊరిలో చాలామంది స్వజనులు ఉన్నారు కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ పిల్ల అయితే నాకు నా ఒంటెలకు కడుపు నిండా నీళ్ళు అందిస్తుందో ఒక్క మాట చెప్పగానే ఆమె ఒక నిబంధన ప్రార్థన చేశాడు, చూశాడు, అడిగాడు. వెంటనే ఆమె ఏం చేసిందంట? తన కడవను దించి తన ఒంటెలకి తాగినన్ని పోసిందంట, తనకు కూడా పోసిందంట. అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళలేదు, తన ఇంటికి తీసుకుని వెళ్ళిందంట, అన్ని సదుపాయాలు చేసిందంట. హల్లెలూయా. ఇప్పుడు ఈమె యజమానుని యొక్క కుమారునికి భార్య అవ్వటానికి యోగ్యురాలు. హల్లెలూయా. కాబట్టి ఏ పని ప్రారంభించినా మొదట మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆ పని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా మనతో ఉండి మనకు జ్ఞానం ఇచ్చి నెరవేరుస్తూ ఉంటాడు. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళకపోయామనుకోండి, మనం అనుకున్న వాటి వైపే చూస్తాం. అందము, ఆస్తి, చదువు, ఉద్యోగం, ఇల్లు, వాకిలి, ఐశ్వర్యం, వీటి వైపే చూస్తాం. తర్వాత ఏమవుతుంది? బాధపడుతూ ఉంటాం, అయ్యో మోసపోయామని. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి అప్పగించి మనం ఏం చేయాలి? ప్రార్థన. ఏ పని ప్రారంభించినా ముందేం చేయాలి? మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనాపూర్వకముగా ఆ పనిని ప్రారంభించాలి. అలాగే పని ముగింపులో కూడా ప్రార్థన చేయాలి. ప్రారంభించినప్పుడు చేస్తే సరిపోతుందా? సరిపోదు. పని ముగింపులో కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి తప్పకుండా. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము
54వ వచనములో చూస్తే, సొలొమోను ఎలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈయన చేయవలసినటువంటి పని ఏమైందంట? ముగించబడిందంట. ఈయనకు అప్పగించిన పని చేశాడు. చేసిన తర్వాత, అది ముగించబడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? ఇక ప్రార్థించటం విన్నపం చేయటం ముగించాడంట. కాబట్టి అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఆకాశము తట్టు తన చేతులను చాపి ఏం చేస్తున్నాడు? యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పటి వరకు చేశాడు? పని ప్రారంభించినప్పుడే కాదు, ముగించేంత వరకు కూడా ప్రార్థన చేశాడు. అంటే మన పని ముగింపులో కూడా ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన అది? కృతజ్ఞతలు తెలియచేయాలి. నేను చేపట్టిన పనిని సంపూర్తి చేయటానికి నాకు సహాయము చేసావు ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు అని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్ని వేళల్లో యేసు ప్రభు వల్లే కూడా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? అన్ని వేళలలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఆయన ఎప్పుడైనా ఒక్క సమయంలో ప్రార్థన చేస్తున్నాడని చెప్పాడా? చెప్పలేదు కదా. అన్ని సమయాలలో కూడా దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చూడండి, మార్కు సువార్తలో దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో చూస్తే, ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన పెందల కడనే లేచి ఏం చేస్తున్నాడంట? ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరారంట. దేనికోసం? ప్రార్థన చేయటం కోసం. అన్ని వేళల్లో కూడా లేచినప్పుడు, పండుకునేటప్పుడు, తినేటప్పుడే కాదు, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు. చాలామందికి రాత్రులు నిద్ర పట్టలేదండి అంటారు. నిద్ర పట్టకపోతే ఏం చేయాలి? ఏవేవో ఆలోచించకూడదు, దేని గురించో మనం ఆలోచించకూడదు. ఏం చేయాలంటే దేవునికి ఆ సమయం ఇచ్చాడేమో దేవుడు, దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలా ఎవరు చేశారు? యేసుప్రభు వారు చేశారు. బయలుదేరి ఆయన అరణ్య ప్రదేశమునకు వెళ్ళిపోయాడంట. ఇంకా చీకటి ఉండగానే అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసి వలె ఎడతెగకుండా కూడా మనము ప్రార్థన చేయాలి. ఎవరి వలె ప్రార్థన చేయాలి? ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి వలె ఎడతెగకుండా మనము ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారంట? ఎడతెగక ఉన్నారంట. ఎలా ఉన్నారు? అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా. అంటే ఎడతెగకుండా అంటే ఒక వారమంతా వర్షం వస్తుంది, ఏమంటాం మనం? ఏంటండి ఎడతెరప లేకుండా ఎడతెగకుండా వస్తుంది వర్షం కదా, చిరాకు వచ్చేస్తుంది. మన ప్రార్థన కూడా అలా ఉండాలంట. వెంటనే దేవుడు ఏం చేయాలి? మనకు సహాయము అలా చేయాలంట. ఒక ప్రార్థనే కాదు, సహవాసములో కూడే విషయంలో కూడా. ఏముందిలే, మొన్న బుధవారం వెళ్ళాను కదా, శనివారం రాకపోతే ఏమైంది? ఆదివారం వెళ్ళాను కదా, బుధవారం రాకపోతే ఏమైంది? పోయిన ఆదివారం వెళ్ళానులే, ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది? ఇలాంటి ఆలోచన, ఇలాంటి మనసు మనకు రావటానికి వీలేదు. ఏం చేయాలి అంటే ఆ అపోస్తలుల బోధ యందు వాక్యము వినే విషయములో ఎడతెగకుండా వినాలి. ఎందుకని అంటే ఆ వాక్యము నిన్ను కాపాడుతూ ఉంటుంది. తొట్టిల్లిపోకుండా ఆ వాక్యము నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతూ ఉంటుంది. ఆ వాక్యము గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది కదా, నీకున్నటువంటి అవిశ్వాసము నుంచి విడిపిస్తుంది, ఆత్మలో బలపరుస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని వినే విషయంలో మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యము చేయటానికి వీల్లేదు. రెండవది ఏంటి? సహవాసము. సహవాసం అందు కూడా ఏం చేయాలంట? ఎడతెగకుండా పాల్గొనాలంట. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి ప్రియమైన దేవుని బిడలారా, సహవాసమందు ఎడతెగకుండా పాల్గొమని దేవుడు చెప్తుంటే ఎడతెగకుండా ఇంకొక చోట పాల్గొంటారు. నీ సహవాసం ఎక్కడ? అర్థమవుతుందా? నీ సహవాసం ఎక్కడ? ఆ సహవాసములో బలపరచబడాలి కదా. ఆ సహవాసములో నీకు వాక్యం లేదా? ప్రార్థన లేదా? అక్కడ నీకు సహవాసం లేదా? మనం ఎప్పుడు కూడా రెండు పడవల మీద కాలు వేయటానికి వీల్లేదు. ఏ సమయంలో మధ్యంతరాన్ని మునిగిపోతాం తెలియదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? ఒకే బోధ, ఒకే సహవాసము. దేవుడు ఒక్కడే కదా. అక్కడికి వెళ్తే వేరే దేవుడు ఉంటాడా? చెప్పాలి. ఇక్కడ ప్రార్థన చేయరు, ఇక్కడ సహవాసముతో ఎదగలేరు, ఇక్కడ దేవునితో సహవాసము చేయలేరు, విశ్వాసగా ఉండలేరు, దేవుని పనిలో ఇక్కడ పాల్గొనరు. ఇంకొక చోటుకి వెళ్ళైతే పని చేస్తాకు ఓపుకుంటుందంట. ఇది కరెక్టేనా? చెప్పాలి, ఇది కరెక్టేనా? కాదు కదా. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం అర్థం చేసుకోవాలి. విని సహవాసమందు నువ్వు ఎడతెగకుండా ఉండాలి అని దేవుడు సెలవిస్తుంటే దేవుని పని ఇక్కడ చేయరు, కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ కష్టపడుతూ ఉంటారు. నువ్వు బాగుపడాలి, ప్రార్థన చేసుకోవాలి, స్వస్థత పొందాలి, ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఆత్మలో ఎదగాలని నీకు ఉంటే సహవాసములో నువ్వేమవ్వాలి? ఎడతెగకుండా పాల్గొని బలపరచబడాలి. ప్రార్థనలోను, బోధలోను, రొట్టె విరుచుట యందు కూడా. ఒక నెల తీసుకుంటూ ఒక నెల తీసుకోము. అదేమనంటే ఏమంటారు? సిద్ధపడలేదండి. దేవుడు నెల రోజులు టైం ఇచ్చినా కానీ ఏం పడలేదంట, సిద్ధపడట్లేదంటే ఇంకో నెల అవకాశం ఉంటుందా? గ్యారంటీ ఉందా? లేదు. ఎవరికి? నాకైనా మీకైనా ఎవరికీ ఉండదు. ఏ సమయమున ఏం జరుగుతుందో తెలీదు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఆదిమ సంఘములో ఉన్న విశ్వాసులు ఎడతెగకుండా పాల్గొన్నారు. ఈరోజు నువ్వు అలా పాల్గొంటున్నావా లేదా? దేవుని బిడ్డవైనటువంటి, విశ్వాసమైనటువంటి నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఒకవేళ ఏ విషయంలోనైనా నీవు వెనకబడిపోతుంటే దేవుని దగ్గర ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకిస్తాడు. అంతేకాని తను చెడ్డ కూతంట వనమంతా చెరిపేస్తుందంట. ఏం చేస్తుంది? చెప్పాలి. సామెతలే కండి, అందరికి తెలియదేంటిది? తాను చెడ్డ కోతి వనమంతా చెరుపుద్దంట. అట్లా ఉండొద్దు, అలా ఉండొద్దు. ఆల్రెడీ చెడిపోయిన తర్వాత మరి అందరినీ చెరపాలని చూడకూడదు. జాగ్రత్త. దేవుని సన్నిధిలో మనం ఎలా ఎదుగుచున్నాం, ఎలా బలపరచబడుతున్నాం, ఎలా దేవునితో పరిచర్య చేస్తూ విశ్వాసుల వలె సంఘానికి కట్టుబడి మనం ఉంటున్నామనేది మనం పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కనుక ఆనాడు అలాగూ ఆదిమ సంఘములో ఉన్నారు. ఈరోజు నీవు కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేయి. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.